హాయ్ అండి అందరికీ కొత్త మోడల్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చాను. ఇది కొత్తదని ఏం కాదు. నేను ఆల్రెడీ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలాంటి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి బోట్ నెక్ అయితే కాదు. నార్మల్గా మన రౌండ్ నెక్ ఎలా పెట్టుకుంటాము, డీప్ నెక్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా పెట్టుకుంటామో అదే మోడల్ అనమాట. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోకి ముందుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన వీడియోని అయితే హైప్ చేసినట్టయితే ఇంకో నలుగురికి యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా. అయితే మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటాం మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ ఏంటంటే ఇది కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది. అంటే రౌండ్ గల్లకు మనం ఎలా కటింగ్ చేసుకుంటాం మనం అదేవిధంగా నేను బ్యాక్ పార్ట్ మొత్తం అయితే ఇట్లా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. అయితే ఇది వచ్చేసి మనకు 31 సైజ్ బ్లౌజ్ అనమాట. నేనైతే ఇక్కడ వచ్చేసి చూశారు కదా, నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఈ కప్ అనేది మీరు తీసుకునే బ్లౌజ్ని బట్టి కప్ ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది, నెక్ మొత్తం కలిపి ఖర్చుతోటి కలిపి 11.5 వరకు అయితే వచ్చింది. అయితే ఇక్కడ నెక్ వెడల్పు అంటే కింద కప్పు దగ్గర ప్లేస్ వచ్చేసి 3 ఇంచుల వెడల్పు అయితే మార్కింగ్ వేసుకున్నాను. పైన షోల్డర్ దగ్గర నెక్ ఎంత వెడల్పు వేసుకున్నాను, 2.5 వేసుకున్నాను. అంటే పైన 2.5 వేసుకున్నాను, కిందకి వచ్చేసరికి 3 ఇంచులు అయితే నేనైతే నెక్ వెడల్పు అనేది మార్కింగ్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు మనము స్కేల్ తీసుకొని అంటే మనకు ఎలా మార్కింగ్ డిజైన్ అనేది మనం ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ పైన మార్కింగ్ నుంచి వెళ్ళి కింద మార్కింగ్ వరకు అయితే ఈ లైన్ అయితే ఇలానైతే కలిపేసేయండి. వేసిన తర్వాత మీరు ఇందులో ఏ డిజైన్ వేసుకుంటారు అనేది మీ ఇష్టము. అయితే ఇందులో వచ్చేసి బోట్ నెక్కులు అలాంటివి అయితే ఈ కటింగ్కి అయితే సెట్ కావన్నమాట. అంటే ఇప్పుడు నేను తీసుకునేది నార్మల్గా రౌండ్ నెక్ కటింగ్ కాబట్టి ఈ కటింగ్ బోట్ నెక్ అంటే చిన్నగా డ్రాప్ షేప్ పెడతాము మేము, చిన్నగా ఏదైనా పాట్ షేప్ పెడతామంటే ఇది సెట్ కాదు. ఇప్పుడు నేను చూపించే డిజైన్లోనే వెడల్పు డిజైన్లో ఏ డిజైన్ అయినా సెట్ అవుతుంది అనమాట. ఇది మనం క్యాన్వాస్ వేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. దాంతో మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. మనకు వాష్ చేసినా కూడా క్లాత్ అనేది ఎక్కడ ఖరాబ్ కాదు. మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎట్లుందో మనం పిండిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా నీట్గానైతే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు చూసారు కదా, ఈ క్యాన్వాస్ అనేది ఎప్పుడైనా సరే మనం సేమ్ గల్లా వెడల్పు ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగానైతే సేమ్ దీని మీద కూడా అలాగే మార్కింగ్ అయితే వేసుకోవాలి. మీకు ముందే క్లాత్ మీద ఎందుకు చూపించానంటే మీకు కొంచెం ఐడియా కూడా ఉంటుంది మనం ఎలా మార్కింగ్ అనేది వేసుకోవాలని. అందుకని నేను అలా చూపించాను అనమాట. సేమ్ అదేవిధంగా మనము బ్యాక్ సైడ్ అంటే దానికి ఎంత మార్కింగ్ అనేది తీసుకున్నామనే అదే విధంగా మన క్యాన్వాస్ పై కూడా సేమ్ అదే మార్కింగ్ అయితే తీసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో మన కట్ వర్క్ బ్లౌజ్ కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దానికి చిన్న పాయింట్స్ అనేది వేరే ఉంటుంది. అది చాలా వీడియోస్ అయితే చేశాను చూడండి. కట్ వర్క్ కూడా మన లాంగ్ వీడియోస్లోనైతే ఉంటుంది అనమాట. అయితే ఈ నెక్ వచ్చేసి యూ షేప్ అంటే కస్టమరు ఇష్టంతో కాదు, నా ఇష్టంతో ఈ బ్లౌజ్ అయితే. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్లకు ఏ బ్లౌజ్ కుట్టామనేది మన టైలర్లకు కామన్గా ఐడియా ఉంటుంది కదా. నా ఐడియా ప్రకారం ఇదైతే ఆమెకు స్టిచ్చింగ్ చేద్దామని అయితే ఈ విధంగానైతే చేశాను. చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాతనే నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా కామన్గా క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసి ఉల్టా చేసినప్పుడు అంత ఫినిషింగ్ అనేది రాదు. క్యాన్వాస్ పై కనుక మనం వేసినట్టయితే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇట్లా మనం నెక్ ఎంతవరకు మార్కింగ్ కావాలని చూసుకున్న తర్వాత ఈ నెక్ మార్కింగ్ నుంచి వెళ్ళి కింద సైడ్ ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఇట్లా చుట్టూతనైతే వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 1 ఇంచ్ పక్క నుంచి వెళ్ళి ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ ఎక్కడ కాదనమాట. క్యాన్వాస్ అనేది క్లాత్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి మనము కరెక్ట్ మెజర్మెంట్ అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఏ మాత్రం మనం కొంచెం అటు ఇటు వేసినా కూడా బ్లౌజ్ అనేది డిజైన్ అనేది షేప్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట. ఇట్లా సేమ్ మనం పైకి ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగానైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ మనం ఇలాంటి డిజైన్స్ మార్కింగ్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా షోల్డరు నెక్ వెడల్పు అయితే 1కి 2 సార్లనైతే చెక్ చేసుకోండి. క్యాన్వాస్ అనేది మనము ఈ ఐరన్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత గల్ల పెద్దగా చేస్తాము. కట్టింగ్ ఏమాత్రం అయినాక ఏమాత్రం గల్ల చేంజ్ చేద్దామంటే మనకు కాదనమాట. కామన్ అన్ని బ్లౌజుల్లాగా కాదు. అందుకనే ముందే ఈ క్యాన్వాస్ కట్ చేయక ముందుకే 1కి 2 సార్లు మెజర్మెంట్ అనేది చూసుకొని కటింగ్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి, నేను మిడిల్ పాయింట్ అయితే దీనికి కట్ చేశాను, కానీ మెయిన్ క్లాత్కి అయితే కట్ చేయలేదు.
ఇప్పుడు దీన్నే మనం ఐరన్ అయితే చేసుకోవాలి. మీకు శారీ కలర్ వచ్చేసి ఇప్పుడు నేను దీనిపైన వేసేది అంటే క్యాన్వాస్ పైన వచ్చేది శారీ కలర్ వస్తుంది. బ్లౌజ్ అనేది బ్లూ వచ్చింది, శారీ అనేది గ్రీన్ వచ్చింది కాబట్టి దాని కలర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. డిఫరెంట్ కలర్ ఏదైనా సరే ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అబ్బా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకునే మెజర్మెంట్ ప్రకారం గల్ల వెడల్పు కూడా సెట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇట్లా క్లాత్ పైన అయితే ఈ గ్రీన్ కలర్ శారీ క్లాత్ అవుతుందన్నమాట. మీకు ఇన్ వీడియోలో కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ కొంచెం కలర్ వేరే ఉందన్నమాట. అయితే ఈ క్లాత్ మీద అయితే నేను మంచిగా ఐరన్ అయితే చేసుకున్నాను. ఐరన్ చేసేటప్పుడు కొంతమంది జాయింట్ అవ్వట్లేదక్క అని అయితే అడుగుతుర్రు. మీకు ఒకవేళ హీట్ అయితే బాగుండాలి, హీట్ బాగుంటేనే క్లాత్ అనేది మంచిగా దానికి అతుక్కుంటుంది అనమాట. లేదు అంటే మీరు కొంచెం వాటర్ స్ప్రే అయితే చేసేయండి, చేసినా కూడా మనకు అతుక్కుంటుంది. ఈ క్యాన్వాస్ అనేది ఎలా ఎటు సైడ్ వేయాలని కూడా అడుగుతారేమో. షైనింగ్ ఉంటుంది ఒక సైడ్, ఆ షైనింగ్ అనేది క్లాత్ పైన ఉండాలి, మిగతాది పైకి ఉండాలన్నమాట. అప్పుడైతేనే క్లాత్ అనేది అంటుకుంటుంది, అందులో ఫుల్ హీట్ ఉంటేనే అంటుకుంటుంది. అయితే ఎప్పుడైనా కానీ కామన్గా మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా నేను లైట్గా అంటే ఒక 1/2 ఇంచు వరకే తీసుకున్నాను. 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా అయితే క్లాత్కి అయితే ఏం తీసుకోలేదన్నమాట. మీరైతే కటింగ్ చూసారు కదా. అయితే ఇప్పుడు నేను పైపింగ్ కోసం అయితే క్లాత్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కామన్గా అన్ని బ్లౌజులకు నెక్కుకు వేస్తాం కదా, ఆ విధంగానైతే కాదనమాట. ఈ ఒక 1 ఇంచు కంటే ఎక్కువనే తీసుకున్నా క్లాత్, ఒక 1.5 ఇంచు వెడల్పుతోటి క్రాస్ కటింగ్లో క్లాత్ తీసుకొని ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, మన నెక్కి ఎంత అవసరం పడుతుందో అంత చూసుకొని మనమైతే ఇలా రెడీ అయితే చేసుకోవాలి. 1.5 ఇంచు తీసుకున్నాను, ఒక 1/2 ఇంచు కొంచెం అలా ఖర్చు అయితే ఉంచుకోండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు లోపలికి కొంచెం వెళ్తుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో మనకు బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. కటింగ్ అనేది మీరు ఎలా కట్ చేస్తే అదే డిజైన్ కనిపిస్తుందేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐరన్ చేసే విధానం, అందులో దీని చుట్టూ పైపింగ్ వేసే విధానం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే కొంచెం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ చూసారా పైపింగ్ తయారు చేయాలన్నప్పుడు సింగిల్ పాదం అయితే యూజ్ చేసిన అనమాట. డబల్ పాదం మీద కాదు, సింగిల్ పాదం మీద. ఇలా జాయింట్ చేసేటప్పుడు కూడా నేను సింగిల్ పాదం అనే యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న క్లాత్కి అయితే జాయింట్ అయితే వేసుకుందాం అబ్బా. మనం నెక్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచుకున్నాం కదా, ఆ ఖర్చు ప్రకారంగా మనమైతే ఈ మధ్యలో మిడిల్ క్లాత్ అనేది నేను కట్ చేయలేదు చూసారా. ఆ క్లాత్ కట్ చేయకుండానే ముందే ఇది బ్లౌజ్కు జాయింట్ చేసినాక కుట్టడానికి అయితే రాదు కాబట్టి మనం ముందే దీని చుట్టూ అయితే పైపింగ్ని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే దీనికి కూడా సింగిల్ పాదం అనేది వాడుతున్నాను చూడండి. నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలానైతే స్టిచ్చింగ్ వేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ కుట్టేటప్పుడు పైపింగ్ అనేది కొంచెం లోపలికి ఏమాత్రం ఎక్కువ స్టిచ్చింగ్ చేసినా కూడా డిజైన్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మూల దగ్గర అయితే ఎక్కడ ఫోల్డ్ అనేది చేయలేదు, క్లాత్ను ఓన్లీ సూది కిందికే ఉంచి టెన్షన్ పైకని స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా నీట్గా ఇలాగైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత చిన్న చిన్న కచకలు అయితే ఇచ్చేసేయండి బ్లౌజ్కు. ఈ మిడిల్ పాయింట్ అనేది ఏమాత్రం కొంచెం తక్కువ వచ్చినా కూడా మనకు కింద మూల దగ్గర అనేది షేప్ అనేది కరెక్ట్ రాదు కాబట్టి కచకలు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకుంటూ వేసేయండి. ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్ అయితే ఉంది కదా, మనం ముందు తీసుకుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి, ఈ మెయిన్ క్లాత్ అనేది మిడిల్ పాయింట్ చూసుకొని ఒక చిన్న కచకనైతే పెట్టేసేయండి నడుం దగ్గర, పైన నెక్ దగ్గర వచ్చేసి. ఎందుకంటే ఇది మనకు కూడా ఇప్పుడు ఐడియా ఉండాలి, అంటే ఇది కూడా మిడిల్ నుంచి వెళ్ళి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కాబట్టి. ఈ బ్యాక్ కింద నడుం దగ్గర వచ్చేసి మిడిల్ పాయింట్ చిన్న కచకైతే ఇచ్చినట్టయితే మనకు మిడిల్ ఎక్కడుందనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఆ మిడిల్ పాయింట్ చూసుకొని ఒక కుట్టు అయితే వేసేయండి.
ఇది కుట్టు అనేది ఎక్కడ దాకా వేయాలి, కింద మనకు క్యాన్వాస్ అనేది ఉంది కదా దానిపైన రాకుండా చూడండి. మీకు ఇలా పైనుంచి మనకు క్లాత్ తెలియట్లేదు అని అనిపిస్తే మీరు దీన్ని ఫస్టే క్యాన్వాస్ ఎక్కడుంది అక్కడ వరకు కొంచెం పావించు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి. మీకు ఇట్లా ఉల్టా నుంచి వెళ్ళి కనిపించట్లేదు, సీదా నుంచి కనిపించట్లేదు అంటే నేనైతే ఆల్రెడీ మనం ఐరన్ చేసాం కాబట్టి ఇలా మనం వేలుతో రబ్ చేస్తూ ఉంటే మనకు కింద క్యాన్వాస్ ఎక్కడుంది అనేది అర్థమైపోతుంది. కాబట్టి నేనైతే ముందే కట్ చేయలేదు అనమాట. ఒకవేళ మీకు అలా అర్థం కాదనిపిస్తే ఈ పావించు అనేది క్లాత్ ఉంచుకొని మీరైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసి కూడా దీనికైతే జాయింట్ అనేది వేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ కటింగ్ అనేది ఒక పావించు ఖర్చు అయితే ఉంచుకోండి. ఖర్చు ఉంచుకొని ఇలా కటింగ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనం ఇంతకుముందు పైపింగ్ అనేది వేసాం కదా ఈ క్లాత్కి వచ్చేసి, ఈ పైపింగ్ అనేది క్లాత్ అంటే పైపింగ్ ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఇది కుట్టేటప్పుడు మాత్రం ఏ క్లాత్ కూడా లాగొద్దు, అలాగని ఫోల్డింగ్ చేయడం మడతలాగా వచ్చింది అనేసి ఏ మాత్రం చేయొద్దు. మంచిగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా స్టిచ్చింగ్ అయితే ఇట్లా లాస్ట్ నుంచి ఎలా అయితే వేయండి. మ్యాచింగ్ దారం అయితే పెట్టేసేయండి. నేనైతే ఆల్రెడీ థ్రెడ్ మార్చుకున్న తర్వాతనే వీడియోని అయితే తీస్తున్నాను. చూసారా ఈ మూల దగ్గర అనేది నీట్గా మనం ఫస్ట్ కచ్చికిచ్చేటప్పుడు కొంచెం నీట్గా కచ్చిగా కనుక ఇచ్చినట్టయితే ఈ షేప్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట. ఆ పైపింగ్ అనేది జాయింట్ వేసేటప్పుడు ఎక్కడ ఫోల్డ్ చేయకుండా దానికి జాయింట్ వేసేటప్పుడు ప్లెయిన్గా అలా వేసుకుంటూ వస్తేనే ఫినిషింగ్ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. చూసారా నేను క్లాత్ అనేది ఎక్కడ లాగకుండా స్టిచ్చింగ్ అయితే వేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అదేవిధంగా నెక్కు కూడా పైపింగ్ అనేది మనమైతే వేసుకోవాలన్నమాట. ఈ నెక్కు అనేది నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. హెమ్మింగ్ అవసరం లేకుండా మనకు కామన్గా మనం పైపింగ్ కుట్టడానికి ఎంత క్లాత్ తీసుకుంటామో ఒక 1 ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది దీనికైతే. ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికైతే ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ కూడా నెక్ మూల దగ్గర వచ్చేసి నేను ఏ ఫోల్డింగ్ అనేది చేయలేదు, స్ట్రేట్గానైతే అలా కుట్టేస్తూ వచ్చాను. ఇది కూడా సింగిల్ పాదం పెట్టుకొని కుడుతున్నాను. ఎందుకంటే మనకు ఒక సింగిల్ పాదం అయితే పావించు ఖర్చు అనేది ఐడియా ఉంటుంది కాబట్టి అదే సింగిల్ పాదంతోనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం అన్ని బ్లౌజులకు పైపింగ్ ఎలా వేస్తామో అదే విధంగా ఇట్లనైతే కుట్టు అయితే వేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే మళ్ళీ డబల్ పాదం అయితే పెట్టేశాను. ఎందుకంటే సింగిల్ పాదం హోల్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. అందుకని దీనికి ఇలా స్టిచ్చింగ్ చేయడం రావటం లేదనేసి నేను ఈ విధంగానైతే మళ్ళీ డబల్ పాదం పెట్టేసుకున్నాను. అయితే ఏంటంటే ఒకవేళ రైట్ సైడ్ కూడా ఉంటుంది హోల్ ఉన్న పాదం అయితే అదైతే ఇట్లా కుట్టొచ్చు. కానీ 2 సార్లు మనం పాదం చేంజ్ చేయడం ఎందుకు, ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది కదా అని నేనైతే డబల్ పాదం అయితే తీసుకున్నాను. ఈ డబల్ పాదం యూజ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు ఈ సెకండ్ పైపింగ్ అనేది నా వరకు నాకైతే ఇది నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదండి మొత్తానికి మన బ్యాక్ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇలాంటి మోడల్ కావాలంటే మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎలా అర్థమైందో కామెంట్ అయితే చేయండి. అట్లే వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ హెమ్మింగ్ అనేది హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేయడం అనేది అది వీడియో అయితే స్కిప్ అయిపోయింది, అసలు లేదనమాట. నేను వీడియో తీసాను అనుకున్నా, తీయలేదు. ఇది ఇట్లా కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది వెనక నుంచి వెళ్ళి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకా కుట్టు వేసుకున్నట్టయితే సరిపోతుంది. మనకు హెమ్మింగ్ చేసే అవసరం ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలా వీడియో కూడా ఒక చిన్న లైక్ అనేది ఇచ్చుకోండి.